ఒకవైపున పాకిస్తాన్ మనల్నేదో దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంటే, సరే పాపం వాళ్ళకి తెలిసి జరిగిద్దో, లేకపోతే పాపం అని చెప్పి మనోళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు కదా! ఇక్కడ మహానుభావులు. వాళ్ళందరికీ తెలిసి జరిగిందో, తెలియక జరిగిందో తెలీదు గానీ, ఒక కాన్సెప్ట్ మాత్రం కరెక్ట్ అయింది. అదేంటయ్యా అంటే, ఓ సీరియస్ ఇష్యూ అయితే నడిచింది. ఆ నడిపించినటువంటి వాళ్ళు అక్కడున్న సైన్యం అనేది అర్థమవుతుంది. అది సైనిక చీఫ్ ప్రభుత్వానికి చెప్పి చేశాడా? లేకపోతే ఏం జరిగిందనేది మనకనవసరం. ఓవరాల్‌గా ఒక కథ అయితే నడిచింది. కాకపోతే వాళ్ళకే తెలియకుండా జరుగుతుంది బెలూచిస్తాన్‌లో మరొకసారి పెద్ద ఎత్తున పోరాటాలు. మాసివ్ డెమాన్‌స్ట్రేషన్ జరిగినాయి. నిన్న రాత్రి బెలూచిస్తాన్‌లో కుజ్దార్ ప్రావిన్స్‌లో పా బెలూచిస్తాన్ స్వతంత్రం కావాలని, పాకిస్తాన్ నుంచి తాము విడిపోవాలని పెద్ద ఎత్తున అక్కడ అటానమస్ రూల్‌ని ప్రకటించేసుకున్నారు వాళ్ళకి వాళ్ళే. అదే సందర్భంలో దాన్ని కంట్రోల్ చేయడానికి అక్కడికొచ్చినటువంటి సైన్యాన్ని కూడా లెక్క చేయకుండా నాయకులందరూ బహిరంగంగా చేసినటువంటి ప్రకటనలు పాకిస్తాన్‌కి ఇప్పుడు కొత్త సమస్య తెచ్చిపెడుతున్నాయి. భారత్‌లో అది సమస్య సృష్టిద్దాం అనుకుంటే, ఆ సమస్య వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు సమస్య అవుతోంది.